కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలుసా సబ్జెక్ట్, లేకపోతే చెప్పొద్దు. చెరువుని బంద పెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఒకటి 25 పనిచేస్తున్నారు వెరిఫై చేసి వాళ్ళ నెంబర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు, అది ఎక్కడ ఉండాలి అసలు. నాలా మన కళ్ళ ఉంది సార్, నాలా బొలుసుకట్ట నాలా. అక్కడ నుంచి నాలా డైరెక్ట్ ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి పడేశారు. చెరువులోకి వచ్చిన నాలని బంద పెట్టి పడేశారు. మనం ఇప్పుడు ఏం చేద్దాం, సర్వేయింగ్ చేపిస్తాం. సర్వేయింగ్ కూడా ఇక్కడ లోకల్ సర్వే మీరు వేరే టీం కూడా పెట్టి మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ పాత ఒకసారి మనం డేటాకి పోదాం. సేమ్ మన ఏది మ్యాప్స్ లోకి పోదాం, పోయి మన రిమోట్ సెన్సింగ్ డేటాకి పోదాం అండ్ మ్యాప్స్ తీసుకుని ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ చేస్తాం. వీళ్ళకి డాక్యుమెంట్ ల్యాండ్ నుంచి వచ్చే కూడా తీసుకున్నాం. బిల్డర్కి డాక్యుమెంట్ ఎట్లా లింక్ వచ్చింది అనేది కూడా తీసుకొని ఎప్పుడు వచ్చింది అది కూడా ఒకసారి లెటర్స్ వెరిఫై చేసి వాళ్ళ నెంబర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు, అది ఎక్కడ ఉండాలి అసలు అది చెక్ చేసి. సో ఒకసారి పోదాం. రెవెన్యూ రికార్డ్స్ 1955 కాసరపాని నుంచి ఈ రోజు వరకు స్పష్టంగా చెరువు ఉంది. విలేజ్ మ్యాప్ లేబర్ ఉంది, పహానీలో ఉంది, విలేజ్ మ్యాప్ లో ఉంది. సో ఇప్పుడు మీరు ఒక పని చేయాలి, విలేజ్ మ్యాప్ కలెక్ట్ చేయాలి. ధర్నీలో ఉన్నది తీసుకుని నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది సరే కాసరపానీలో కూడా ఉన్నది. నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది అది కూడా చెక్ చేయాలి. ఆన్ గ్రౌండ్ మనం సర్వే చేసి కూడా చూడాలి అసలు వాళ్ళ ఓనర్షిప్ ఎలా వచ్చింది అనేది కూడా చెక్ చేద్దాం. మీకే మీద ఇది ల్యాండ్ సర్వే నెంబర్ 1003 ఇక్కడ ఉందని వాళ్ళు అంటారు 13 ఎకరాలు కుకట్పల్లి సర్వే నెంబర్ 1003 ఇక్కడ ఉందని అంటున్నారు వాళ్ళు అంటారు. 13 ఎకరాలు వాళ్ళకి అది చూసాం మనం. మీ సర్వేరా ఇది ఇంతకుముందు ఇది ఓవర్లాప్, ఇది ఆర్టీడీ సర్వే అయింది సార్. ఇది ఓవర్లాపింగ్ ఉందని చెప్పేసి తెలుసా ఇది ఓవర్లాప్ అయితే అదే ఉంది, అది మనకి సంబంధం లేదని వదిలేస్తాం. అంటే ఇది 1003 నుంచి 1006 దాకా కుకట్పల్లి దీంట్లో వస్తుంది. ఇక్కడ బార్డర్ ఇంకేముంది, ఇంకా వేరేది వాళ్ళు చెప్తున్నారు మేము కుకట్పల్లి అని, కానీ మేము చెప్పడం కాదు, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది చేర్లింగంపల్లి ఖానామేట అని స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళేమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు. అనేది చెరువుని బొంద పెట్టి మీరు వేరే సర్వే మెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలుసా సబ్జెక్ట్, లేకపోతే చెప్పొద్దు. చెరువుని బొంద పెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఒకటి 25 పనిచేస్తున్నారు వేసుకుని ఇరిగేషన్ హైడ్రో ఏమని చేయండి సార్, చెరువు చూపించండి సార్. రికార్డు ఉన్న చెరువు చూపిస్తే లేడీ ఉంది, లేడీ ఎవరు పడుతున్నారు కాంతి చెప్పండి.